తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకులకు సముచిత స్థానం లభిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. కాళ్ల మండలం పేదమిరంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కోరా రామ్మూర్తిని పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నర్సాపురం పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ పేరిచల్ల సుభాష్, బీజేపీ శ్రేణులు సత్కరించారు. అనంతరం కాళ్ల మండల పార్టీ కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పానకాల కృష్ణాంజనేయరావు, కోరణపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, సుంకర కాశీ విశ్వేశ్వరరావు, గాదరాజు వెంకటేశ్వరరాజు, అల్లూరి సాయి లచ్చిరాజు, మొదలూరి నాగమణి, కట్రెడ్డి కనకదుర్గ, కోనిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సభను ఆలోచించిన పెద్దలు కోరా రామ్మూర్తి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి దుర్గరాజ్ గారికి, నాయకత్వం ఎదలాగండి అది ఎదలాగండి ఇద్దరు వచ్చండి. మీ జనం దగ్గర మీరు కూడా వచ్చింది ఇక్కడ. ఆయన మీరు వేసేటప్పుడు మీరున్నామని మీరు సీరియస్ గా అన్నామని అది ఉండొచ్చు. ఎవరున్నారా ఒక్క నిమిషం ఎక్కడ ఉండు అందరూ కాశీ సీనియర్ తిట్టిగా రావాలంటే ఉండి అంటే చాలా పెద్ద అసెంబ్లీ, చాలా మంచి కార్యకర్తలు ఉన్న అసెంబ్లీ ఏదైనా ఉంది అంటే అది ఉండి. నేను ఇప్పుడు పార్టీలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నియమించాక తప్పనిసరిగా నేను ఉండి, నాకు భీమవరం మా ఆఫీస్ కి దగ్గరగా ఉన్న అసెంబ్లీ, నిరంతరం నేను ఈ అసెంబ్లీకి వచ్చి ఈ మండలాల పర్యటన చేసి రాబోయే రోజుల్లో బూత్ స్థాయి నుంచి కూడా ఆల్రెడీ వారందరూ కమిటీలు వేయటం జరిగింది. బూత్ స్థాయి నుంచి మేము ఇంకా బలోపేతం చేసి ఏదైతే కేంద్ర మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈవేళ నరసాపురం పార్లమెంట్ కి అనేక నిధులు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన ఈవేళ పామర్ దిగుమరు రోడ్డు కూడా ఈవేళ అన్ని హైవేది ఏదైతే ఉందో ఇప్పుడే మేము అందుకే లేట్ అయింది కాలాతీతం, దాన్ని కూడా కోర్టులో ఉన్న దాన్ని ఈవేళ ఓకే అవ్వటం చాలా పండగ వాతావరణం ఈ పార్లమెంట్ అసెంబ్లీ. ఈ ఉండి భీమవరానికి చాలా ఇది మైలు రాయి అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ శ్రీనివాసవరం గారు ఏదైతే నిధులు తీసుకొస్తారో కేంద్రం నుంచి, ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు గుర్తించి రాబోయే రోజులు బీజేపీకి పట్టం కడతారు. అలాగే బీజేపీ అంటే కృతజ్ఞతా భావంతో మాకు అందరికీ కూడా ఉంటారు.
నడిపిస్తారని, మా వెన్నుండి నడిపిస్తారని, అలాగే కూటమి కూడా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారో వారిని కూడా కలుపుకుంటూ వారు కూడా మా సహకరిస్తారు. మేము ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి మేము పనిచేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఈ నరసాపురం పార్లమెంటు మంచి భవిష్యత్తు వచ్చేటట్టుగా మేము చూస్తాం. ఇప్పుడే మనకి ప్రెస్ లో అనౌన్స్ చేశారు అంజిబాబు గారు, వర్మ గారుని, మనకి దిగమర్రు వామర్రు రోడ్డు కూడా మనకి ఇలాగా ఆకువీడు, ఇలా కోనపల్లి, ఇలా చిన్నమేరం, పెద్దమేరం, కొమరాడ, వీరవాసం దాకా వెళ్ళేలాగా లైన్ కూడా మనకి క్లియర్ అయింది. దాని డిపిఆర్ కూడా సిద్ధం అవుతుంది. త్వరలోనే మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆశలు పెట్టుకున్నాం. దీని మీద మనకి ప్రయాణానికి ఎప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్నాం, అదంతా కూడా త్వరలో తీరబోతుంది. మన కాళ్ళ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీలో చాలా మందికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ పదవుల కింద భావించకుండా బాధ్యతగా భావించామన్న పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కృషి చేయాలని, మీ అందరితో పాటు మేము వెన్నంటి ఉంటాం కాబట్టి మనందరం కలిసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు పదవులు తీసుకునే వాళ్ళే కాకుండా మిగతా సీనియర్ నాయకులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో మంత్రి గారితో, శ్రీనివాస వర్మ గారితో మాట్లాడి, జిల్లా అధ్యక్షుడు శ్రీదేవి గారితో మాట్లాడి మీ అందరికి కూడా పదవులు కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయనకి ఘన సత్కారం చేసుకున్నాం. ఇలాంటి పదవులు ఎన్నో ఆయన చేయాలని, అలాగే మాకు కన్వీనర్గా ఉండి ఒక ఆప్తుడిగా, ఓ మిత్రుడిగా మా వెనటే ఉండి మాకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు చేస్తున్నారు ఆయన. అలాగే మాకు సాయిరాజు గారు, నాగమణి గారు మేము పిలవగానే ఈ సన్మానానికి వచ్చి మా మండలం మొత్తం వచ్చి మా కార్యదర్శి ఇంత ఘనంగా జరిగినందుకు రామ్మూర్తి అన్నయ్యకి నమస్కారం చేస్తూ, మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ బీజేపీ నాయకులు, మాకు మిత్రులు కోరా రామ్మూర్తి గారిని వారి సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలో మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు, కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు రామ్మూర్తి గారి సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీ వారికి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ ZRUC కమిటీలో నెంబర్గా ఇచ్చారు వారికి, రామ్మూర్తి గారికి. రామ్మూర్తి గారి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా మనకి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇక్కడ మన ప్రాంతం నుంచి కాశీ వెళ్ళడానికి ట్రైన్స్ ఏం లేవు. రామ్మూర్తి గారు రాజమండ్రి నుంచి కాశీ వెళ్ళడానికి ప్రత్యేకించి ట్రైన్ వేయించాలి. మున్సిపల్ అర్బన్ హెల్త్ సెంటర్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు భీమవరం 7వ వార్డు లెప్రసీ కాలనీలో ఉచితంగా గుడ్డ సంచులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు కె వీర్రాజు మాట్లాడుతూ తమ కాలనీలో ఈ క్షణం నుంచే ప్లాస్టిక్ వస్తువులను విస్మరించి ప్లాస్టిక్ రహిత కాలనీగా చేస్తామని, మన ఆరోగ్యాల కోసం అధికారులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విశేషమని అన్నారు. సభ్యులు నరసింహమూర్తి, జార్జి, శేషయ్య ప్లాస్టిక్ నిషేధంపై మాట్లాడారు. సర్ సివి రామన్ స్కూల్ సెక్రటరీ రవణం వేణుగోపాలరావు మాట్లాడుతూ ఇటువంటి కాలనీలో గుడ్డ సంచులను ఉచితంగా అందిస్తామని అన్నారు. చెరుకువాడ రంగసాయి ప్లాస్టిక్ నిషేధ అవగాహన ప్రతిని నిర్వహించి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మున్సిపల్ అధికారుల సూచన మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 142 గుడ్డ సంచులు ఉచితంగా అందించామని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వార్డు సెక్రటరీ కె సందీప్, నాగేశ్వరరావు, సోమేశ్వరరావు, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 7వ వార్డుకి సంబంధించి గాంధీనగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో ఈ రోజు నుంచి ప్రతి వార్డుకి ఈ సంచుల్ని మనం ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ మేడం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారు ద్వారా ఆజ్ఞ ప్రకారం మేము ప్రజావేదిక అధ్యక్షులు రంగసాయి గారు, అలాగే వెంకటరాజు గారు, అలాగే ఈరోజు స్కూల్ యాజమాన్యం కూడా శ్రీ సివి రామన్
స్కూల్ వారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రతి వార్డులోనూ మనకి తెలియజేసి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని అరికట్టి గుడ్డ సంచులను వాడే విధంగా ప్రజల్లో జీవన విధానం మార్పు కోసం రాబోయే భవిష్యత్తు భావి పౌరులకి ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముందుకు వెళ్ళాలని మన జిల్లా కలెక్టర్ గారు ఒక ఆదేశాలకి మనం అనుగుణంగా మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ జైహింద్. మరి ప్రభుత్వం వారు చేసే కార్యక్రమాలు ఇదొక భాగం. మరి సంచులు ఇస్తున్నారు, మరి సంచులు వాడుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందని, మరి ప్లాస్టిక్ సంచులు అనేవి ఆరోగ్యం బాగోదని, కొత్త సంచులు వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వం వారు మనకి ఇంత మంచి సహాయం చేశారు కనుక వారికి వారి కుటుంబాలకి ఎల్లవేళ ఆ దేవాది దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నారు ఎటువంటి సంచులు. మిగిలిన ఇక్కడ వచ్చిన వారికి ఇచ్చారు, మిగిలిన వారికి మేము ఇస్తాం. ఈనాటి ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చోలవాడి నాగరాణి గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆదేశముల మేరకు ప్రతి వారు కూడా ప్లాస్టిక్ని నిషేధించి స్టీల్ గ్లాసులు, గాజు గ్లాసులు, అలాగే చేతి సంచులను అంటే గుడ్డ సంచులని వాడి మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ఒక యజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పని కోరుచున్నాం. అలాగే ఈ యొక్క ప్లాస్టిక్ అవేర్నెస్ వల్ల అనేక రుగ్మతలు ఏర్పడమే కాకుండా గర్భవతులను కూడా వారి యొక్క బ్లడ్లో పరీక్షలో ఈ యొక్క ప్లాస్టిక్ ఉండటం కూడా గమనించారని చెప్పని ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నిషేధించి చేతి సంచులను వాడుతూ గాజు గ్లాసుల్ని, స్టీల్ గ్లాసుల్లోని మంచినీళ్ళు తాగాలని చెప్పి కోరుచు మీ అందరికీ కూడా మీ సహకారానికి ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేయండి. భీమవరం నియోజకవర్గం మత్స్యపురి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి శెట్టిబలిజ జాతిని చాలా నీచంగా తిడుతున్నారని, వీరిపై తగు చర్యలు తీసుకోవాలని శెట్టిబలిజ సభ్యులు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్న శివ అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని వారన్నారు. ఇండియన్ ఎంబసీ కువైట్లో కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేండ్ర వెంకటస్వామి, మత్స్యపురి జి శ్రీను, గుత్తుల ఈశ్వరరావు, వీరవల్లి చంద్రశేఖర్, వేండ్ర లీలాకృష్ణ, కడలి నెహ్రూ, వీరవల్లి శ్రీనివాస్, కౌరు భాస్కర్ రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మత్స్యపురి గ్రామంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కొల్లాబత్తుల శివ శెట్టిబలిజీ కులం మీద తీవ్రమైన, చెప్పటానికి వీలు లేని విధంగా అసభ్య పదజాలంతో కులాన్ని దూషించడం జరిగింది. కులాన్ని దూషించడమే కాకుండా ఇంట్లో గౌరవంగా బతికే మహిళలను కూడా అల్లరి చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించాలి. ఎందుకంటే ఏ కులమైనా మంచిగా, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా నడవాలి తప్పితే కక్షలు, కారణ్యాలు, ఒక్కోళ్ళ మీద పగలు, ద్వేషాలు ఉండకూడదు. మనమందరం ఒక్కటే అనే భావంలో నడుచుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఉన్న మన నియోజకవర్గంలో ఈ మత్స్యపురిలో ఇతను చేసిన ఈ కార్యక్రమం వల్ల కులాల మధ్యన తీవ్రమైన ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ దయచేసి పెద్దలందరూ కూడా చాలా మంచి ఆలోచన చేశారు. అతను చేసిన తప్పు మనం చేయకూడదు అని శెట్టిబలిజీ కులస్తులందరూ కూడా, పెద్దలందరూ కూడా మీటింగ్ వేసుకొని మనం అతను చేసినట్లు మనం కూడా పోస్టింగ్లు పెడితే అది కులాల మధ్య చిచ్చు ఏర్పడుతుంది. మన సమన్వయంతో పాటించి తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఆలోచన చేయాలని ఈరోజు ఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి, సిఐల దృష్టికి తీసుకురావడం జరిగింది. కేసు పెట్టి అతన్ని ఇక్కడికి రప్పించి అతనికి శిక్ష పడేటట్టుగా చేయడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. ఏ కులంలో అయినా సరే ఇటువంటి నీచమైన పనులు చేసే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అతని విషయంలో ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ చేయరు, ఏ కులం కూడా సపోర్ట్ చేయదు. అతనికి తీవ్రమైన శిక్ష పడే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వీరవాసుర మండలం మత్స్యపురి గ్రామానికి చెందినటువంటి కొల్లాబత్తుల శివ అనేటువంటి వ్యక్తి, అతను
జీవనోపాధి కోసం విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి చెట్టుబలజ కులస్తులకు సంబంధించినటువంటి మహిళల మీద చాలా అసభ్యంగా మాట్లాడి మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి కొల్లాబొత్తుల శివ. అతని మీద ఆల్రెడీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్స్ కూడా ఇచ్చి ఉన్నాం. ఒక వ్యక్తి వల్ల ఈ రోజున అతను మాట్లాడిన మాటల వల్ల కులాల మధ్య కుంపటి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజలి రంజిబాబు గారి దృష్టికి, మరి మా నాయకులు వెంకటస్వామి, మరి అదేవిధంగా ఈశ్వరరావు, వేరేవాళ్ళు శ్రీనివాసరావు, కడల నెహ్రూ గారు, బాసరావు అందరితో పాటు మొత్తం మండలాన్ని నుంచి ఇక్కడికి విచ్చేసి మాకు ఒక వ్యక్తికి కాదు జరిగినటువంటి అవమానం, ఇది యావత్ మా జాతికి జరిగినటువంటి అవమానం కోసం వాడిని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలైనటువంటి అంజిబాబు గారి దగ్గర మేము రావడం జరిగింది. వీరవస్త్రం మండలం మచ్చిపూరి గ్రామానికి చెందినటువంటి కొల్లాబొత్తుల శివ అనే వ్యక్తి మరి సెట్టిబల్జ కులం మీద ఆయన పెట్టిన పోస్టింగ్ చూస్తే యావత్ కులం అంతా కూడా చాలా మరి మనోభావాలు, వారి యొక్క కులం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అతను మాట్లాడటం, ఆ వీడియోని బయటికి పెట్టాలన్నా కూడా మాకు ఎంతో సిగ్గుగా తల ఉంచుకుని మరి ఈ రోజున మరి శాసనసభ్యులైనటువంటి అంజిబాబు గారి దృష్టికి తీసుకొచ్చి ఈ వివాదం కులాలకు అంటకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్షించాలనే ఉద్దేశంతో మేము సంఘం మీటింగ్ వేసుకుని కులస్తుల జోలికి వెళ్ళొద్దు, అలాగే మా సెట్టిబల్జీ జాతి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఎటువంటి పోస్టింగ్ పెట్టొద్దు దాని మీద అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొచ్చాం. మరి నిజం కూడా యావత్ జాతి చాలా సిగ్గుపడే, తల వంచుకునే స్థితిలో అతను పోస్టింగ్ పెట్టాడు కాబట్టి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరటం కూడా జరిగింది. మా పెద్దలైనటువంటి పీతాన్ సత్యనారాయణ గారికి, అలాగే మంత్రివర్యులైనటువంటి సుభాష్ గారి దృష్టికి కూడా మరి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే సంఘ పెద్దలు, ఎస్సీ సంబంధించినటువంటి సంఘ పెద్దలకు కూడా దృష్టికి తీసుకెళ్ళి ఈ వివాదం కులం వివాదం కాదు, ఒక దుర్మార్గుడు చేసినటువంటి ఇటువంటి చర్యని అతని విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా, కువైట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రప్పించి తీవ్రమైన అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ కులస్తులను కూడా మేము కలిసి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా సెట్టిబల్జీ కులస్తులు ఎవరో కూడా దీన్ని వివాదం జోలికి, కులాల జోలికి వెళ్లకుండా మన యొక్క మనోభావాలు నిలబడేలాగా, అతనికి శిక్ష పడేలాగా అందరం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్ స్కూల్లో ప్రపంచ మాతృభాషా దినోత్సవ వేడుకలను శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి వండర్ కిడ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయలను గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అల్లు వనజాక్షి కుమారి మాట్లాడుతూ తెలుగు భాషని ఉచ్చరించడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుందని, తెలుగు భాషని అమ్మని మరవకూడదని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మమ్మీ డాడీల సంస్కృతి వద్దు, అమ్మ నాన్న ముద్దు అని విద్యార్థుల చేత నినాదాలు చేయించారు. స్కూల్ డైరెక్టర్ వంశీకృష్ణ, ప్రిన్సిపల్ వాణి, రచయిత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తెలుగుని చాలా పవిత్రమైన భాష మనం వాడాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం పూజ చేస్తున్నప్పుడు కానీ మన సాంప్రదాయాన్ని ఉపయోగిస్తూ చక్కటి ఉచ్చారణతో మంత్రాలు చదవడం కానీ, ఏదైనా చెప్పడం కానీ చాలా ఉచ్చారణతో ఉండాలి. మన భాషలో ప్రతి అక్షరం కూడా ఒక ఎక్సర్సైజ్. ఆ అన్నప్పుడు మన నోరు తెలుస్తాం, ఆ అన్నప్పుడు దేహం వస్తాయి. అవన్నీ కూడా మన బాడీకి మంచి ఎక్సర్సైజ్. కాబట్టి తెలుగు భాష మనది. మనం ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళము అని ఒక మాట పడకుండా మన తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని మన ప్రతి నిత్యం మన జీవితంలో తెలుగును మర్చిపోకుండా, అమ్మని మన భాషని మనం మర్చిపోకుండా మన జీవితం సాగించాలి. భాషా దినోత్సవ సందర్భంగా ఈరోజు మన వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారు జరుపుతున్న వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనకి స్కూల్లో ఏర్పాటు చేయడానికి ప్రపంచ భాషా దినోత్సవం 21 ఫిబ్రవరి
తారీఖున జరుగుతుంది. అంటే రేపు ఉదయం ఈ భాషా దినోత్సవం. ప్రపంచ భాషల్లో సుమారు 19,000 భాషలున్న ప్రపంచం అనేది. ఈ 19,000 భాషల్లో 22 భాషలు మాత్రం మనకి ప్రపంచంలో మనుగడలోకి రావడం జరిగింది. ఈ 22 భాషల్లో కూడా రాష్ట్రానికి అనుగుణంగా ఏ రాష్ట్ర భాష ఆ రాష్ట్రంలో ఇది మనం జరుగుతుంది. మన యొక్క భాషా ప్రావీణ్యం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి భాషా ప్రావీణ్యం అంటే మన భాషకున్న విలువలు, సాంప్రదాయాలు, మన భాషకున్న గొప్పతనం అమెరికా వంటి దేశాల్లో కూడా గొప్ప మొదటి స్థానంలో నిలిచాము అంటే అది మన భాష యొక్క గొప్పతనం అని మనం గౌరవంగా చెప్పుకోవాలి. అలాగే మన తెలుగు యొక్క కవులలో కూడా ఎంతో మంది మన తెలుగు కవులు ఆది కవులు అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన లాంటి మహాభక్తుల కవుల యొక్క నుంచి ఆవిర్భవించినటువంటి తెలుగు సాహిత్యం అమోఘం అని చెప్పాలి. మనందరం కూడా ఇంట్లో ఏం చెప్తాం? మమ్మీ డాడీ అని పిలుస్తాం కదా. మమ్మీ డాడీ వద్దు, ఎందుకని అమ్మ అనే పదాన్ని పైకి ఉచ్చరించినప్పుడు మనస్సు, మెదడు, నాలుక ఈ మూడు ఒకే సందర్భంలో పనిచేస్తాయి. మమ్మీ అంటే మెదడు, నాలుక. మరి మన హృదయ స్పందన ఉండాలా? హృదయ స్పందన ఉండాలి అంటే అమ్మ అనాలి. అమ్మ అంటే ఎంత మాధుర్యంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి అండి, మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్న వద్దు. ఓకేనా? అయితే మన మాతృభాష ఎలాంటిదంటే 16 ఏళ్ళ తెలుగు పడుచు పిల్ల నడిస్తే ఎలా ఉంటుందో అన్ని అందాలు, 52 అక్షరాలు కూడా కొత్త పెళ్లి కూతురులే. మన భాష గురించి చెప్పాలంటే అమ్మ ఒడిలో చల్లని తీయని ధనం మరియు వెన్నెలలోని పండు వెన్నెలలో ఏ విధంగా అయితే హాయిగా ఉంటుందో ఆ భాష మన భాష తెలుగు భాష. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం కురుత సందేహః. జనకులని పెంచిన దేవతలంత చూపెను పగు భక్తింగలుగుని అనిసము వారిందన పుట్టే నీకు సౌఖ్యదము విద్యార్థి. లయన్స్ క్లబ్ జిల్లా ద్వితీయ గవర్నర్ గా ప్రతిపాదిస్తున్న పీఎంజేఎఫ్ లయన్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజును బలపరచవలసిందిగా ఆకివీడు లయన్స్ క్లబ్ నాయకులు సుబ్రహ్మణ్యం గురువారం కోరారు. ఉండిలోని కన్నెగంటి రూత్ కళా నివాసంలో ఉండి లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. సమావేశానికి సత్య బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేషన్ రుద్రరాజు నరసరాజు, క్లబ్ కార్యదర్శి ముదునూరి శివరామరాజులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కు అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆర్వీఎస్ ను ఎన్నుకోవాలని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదరాజు రంగరాజు, క్లబ్ డీసీ మెంబర్ కన్నెగంటి రూత్ మాట్లాడారు. అనంతరం బ్రహ్మారెడ్డి ఆర్థిక సౌజన్యంతో పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, హరనాథరాజు, జగన్నాథరాజు, అనంతలక్ష్మి, కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి ఉండాలా సరిపోయింది. ఇంకా కావాలంటే 10 మంది. సరే మళ్ళీ ఇద్దరులే. అందరికీ నమస్కారం అండి. మన లయన్స్ ఇంటర్నేషనల్ నా బైలా ప్రకారం 316G అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి
సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా, ఆక్వీడ్ క్లబ్ నుంచి శ్రీ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారిని సెకండ్ వీడీజీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన్ని ప్రపోజ్ చేసింది కూడా ఆక్వీడ్ క్లబ్బు. మన మొత్తం 4 క్లబ్బులు ఉంటే 4 క్లబ్బులు కూడా ఆయన ఏకగ్రీవంగా ఈ సెకండ్ వీడీజీ పోస్ట్కి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన ఆ భాగంలోనే మేము మా క్లబ్ తరపున అందరం కూడా ప్రతి క్లబ్కి వారి మద్దతును కోరడానికి మేము ప్రతి క్లబ్బు, జిల్లాలో ఉన్న ప్రతి క్లబ్బుని 70 క్లబ్బులు అన్నింటినీ తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఉండి క్లబ్ని మా అప్పీల్ ఇవ్వటానికి ఉండి క్లబ్కి రావడం జరిగింది. రేపు వచ్చే నెల 23వ తారీఖున, మార్చి 23వ తారీఖున ఈ సెకండ్ వీడీజీ కంటెస్ట్కి పోటీ జరగబోతుంది. ఆ రోజున ఓటింగ్ కూడా ఆ రోజున జరుగుతుంది. సో ఈ ఉండి క్లబ్ని అందరినీ కూడా మేము సపోర్ట్ చేయమని, వారి అమూల్యమైన ఓటుని మా ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారిని వేసి వారిని సెకండ్ వీడీజీగా గెలిపించవలసిందిగా అందరినీ కోరుతూ వారికి మా అపీల్ చేస్తున్నాం. ఆక్వీడు ఉండి కుటుంబ లైన్ సభ్యులందరికీ నమస్కారాలు. రేపు జరగబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్గా గౌరవించబడబోయే ఆర్వీఎస్ సూర్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మా సంపూర్ణ మద్దతు మా ఉండి క్లబ్ నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే 316 క్లబ్ ఉన్న క్లబ్బులందరి మెంబర్లు కూడా మా ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారికి ఓటు వేయాలని కోరుచున్నాము. ఎవరైతే సమాజానికి ఎక్కువ సేవ చేయడానికి ముందుంటారో, చేశారో వాళ్ళని ఎన్నుకోవడం అన్నది మన లైన్స్ యొక్క సాంప్రదాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారికి ఓటు వేసి ఆయన్ని మన 2వ గవర్నర్గా నియమించాలని కోరుకుంటున్నాను. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి ఆర్థికంగా సహకరించిన మా క్లబ్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేయటానికి మేము ఇప్పుడు ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం. చాలా వైద్య క్యాంపులు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము. అలాగే అందరూ కూడా సహకరిస్తే ఈ ఉండి క్లబ్బు మరింత జిల్లాలో మొదటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తాం. అన్నదానం మహాదానం అన్నారు. ఈరోజు మా సభ్యులు అంతా కలిసి ఇక్కడ అన్నదానం చేయటం చాలా ఆనందంగా ఉంది. 316Gలో అత్యధిక ప్రోగ్రాములు చేస్తున్న ఉండి క్లబ్కి చూసి నేను కాళకూరు వెంకటేశ్వర నుంచి ఇక్కడ రావడం జరిగింది. మా మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంతకంటే మంచిగా చేసి ఇంకా గుర్తింపు తెచ్చుకుంటామని, జిల్లాలో మొదటి ర్యాంక్ సంపాదిస్తామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. 1967వ సంవత్సరంలో నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ పునర్నిర్మాణం పనులు చేసేందుకు గ్రామస్తులు, దాతలు ముందుకు రావడంతో ఏడాదిలో నిర్మాణం చేపట్టామన్నారు. పందిర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, హోమాలు 6 రోజుల పాటు నిర్వహించామన్నారు. 7వ రోజు శుక్రవారం ఈ నెల 21వ తేదీన ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవం, యంత్రస్థాపన, మహాకుంభాభిషేకం జరుగుతుందని అన్నారు. అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు.
విజయం చేసి ఉన్న శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 6వ రోజు అత్యంత వైభవంగా శైవాగమోక్త ప్రకారంగా బింబశుద్ధి, మంటపార్చన, పంచవిధ సేనారోపణ కార్యక్రమాలు ఈరోజు అత్యంత విశేషంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 10:30 స్వామివారి యొక్క యంత్రస్థాపన, బింబస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. కనుక గ్రామంలో ఉన్న భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లోను, అధివాసాల్లోనూ విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కాగుతున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలయంలో ప్రతి పనిలో కూడా చాలా చురుగ్గా పాల్గొని స్వామివారిని సేవలు చేస్తూ తరిస్తూ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ రోజుతో 6వ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. రేపు 7వ రోజు ఉదయం 10:30 శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవంగా యంత్రస్థాపన, బింబస్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 దశాబ్దాలకు పైగా ముందుకు సాగని భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మోక్షం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు కృషితో సమస్యకు పరిష్కారం. జిల్లా కేంద్రం భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది. అపోహలు వద్దు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరం గెలుపుకి కూటమి నాయకులు విశేష కృషి చేయాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు సముచిత స్థానం లభిస్తుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.